నమస్తే వెల్కమ్ టు 108 టీవీ. మెగాస్టార్ చిరంజీవి గతంలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. 2008లో ఆయన ప్రజా రాజ్యం పేరుతో పార్టీ స్థాపించాడు. 2009 ఎన్నికల్లో పోటీ చేసిన ఆయనకు 18 సీట్లు వచ్చాయి. కొన్నాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న చిరంజీవి ఆ తర్వాత తన పార్టీని కాంగ్రెస్లో కలిపేశాడు. రాజ్యసభకి ఎంపికై టూరిజం శాఖలో కేంద్ర మంత్రి పదవి తీసుకున్నారు. కేంద్ర మంత్రి పదవీ కాలం వరకు రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్న ఆయన ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అయితే ఇటీవల గత ఎన్నికలకు ముందు నుంచి మళ్ళీ యాక్టివ్ అయ్యారు. ప్రత్యక్షంగా అయితే రాజకీయాల్లో పాల్గొనలేదు, కానీ రాజకీయ వేదికల్లో కనిపించారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేశారు. తన తమ్ముడు పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేశారు. అలాగే కొందరు నాయకులను గెలిపించాలని వీడియోలు కూడా విడుదల చేశారు. మరోవైపు ప్రధాని మోడీతో క్లోజ్గా మూవ్ అవుతున్నారు. అదే సమయంలో ఇటు తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డితోనూ క్లోజ్గా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్తున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. దీంతో తాజాగా దీనిపై చిరంజీవి స్పందించారు. రాజకీయాల్లోకి తాను రావడం లేదని తెలిపారు. మరోసారి పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇవ్వడం లేదని, ఈ జీవితానికి తాను సినిమా కళామ తల్లికే అంకితం అని స్పష్టం చేశారు. చిరంజీవి మాట్లాడుతూ చాలా మంది అనుమానాలు వస్తున్నాయి. ఎవరితో సన్నిహితంగా మెలిగినా సినీ రంగానికి నా వంతు సేవలందించడానికే తప్ప దాని వెనుక రాజకీయ ఆలోచన లేదు. పొలిటికల్గా ముందుకెళ్లడానికి నేను అనుకున్న లక్ష్యాలు, సేవలను కొనసాగించడానికి పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఈ జన్మంతా రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలకు అతి దగ్గరగా ఉంటూ అభిమానులను అక్కున చేర్చుకుని కళామ తల్లితోనే ఉంటాను అని వెల్లడించారు చిరంజీవి. అయితే తాను రాజకీయాల్లోకి మళ్ళీ వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.